మెదక్ రామాయంపేట రెండు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలోని 5, 11, 12 వార్డులలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని, ఈ నెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మైనంపల్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, గజవాడ నాగరాజు, పుష్పాంజలి రమేష్ రెడ్డి, డాకి శ్యామల స్వామి, పోచమ్మల నవనీత గణేష్, గజవాడ లావణ్య, దేమె యాదగిరి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐదో వార్డులో పుష్పాంజలి రమేష్ రెడ్డి గారు మా సోదరిమణి ఇక్కడ కౌన్సిలర్ గా పోటీ చేస్తా ఉన్నారు. మరి ఏ వార్డులో పోయినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇక్కడ గానీ మెదక్ మున్సిపాలిటీలో గానీ మీ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. గత 10 సంవత్సరాల్లో మాకు రోడ్లు దిక్కులేవు, ఒక గంపెడు మొరం పోసిన వాళ్ళు దిక్కులేరని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. పిల్లలందరూ స్కూల్ వ్యాన్ ఉంటుంది. ఐదో వార్డులో పుష్పాంజలి రమేష్ రెడ్డి గారు మా సోదరిమణి ఇక్కడ కౌన్సిలర్ గా పోటీ చేస్తా ఉన్నారు. మరి ఏ వార్డులో పోయినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇక్కడ గానీ మెదక్ మున్సిపాలిటీలో గానీ మీ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. గత 10 సంవత్సరాల్లో మాకు రోడ్లు దిక్కులేవు, ఒక గంపెడు మొరం పోసిన వాళ్ళు దిక్కులేరని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు.